కేరళలో మనం చూస్తుంటాం కదా, పడవల మీద నదుల్లో వెళ్తూ ఉంటారు. నా ఆటోగ్రాఫ్ సినిమాల మాదిరిగా దీని పక్కనే ఇంకో షిప్ వెళ్తుంది. ఇది లోకల్ షిప్. మనకు లోకల్ ఆటోలో ఎలానో ఇక్కడ కేరళలో అలాగా. చూసారు ఎలా ఉందో. చాలా బాగుంది. ఇప్పుడే బయలుదేరాం. మొత్తం వచ్చి 20 కిలోమీటర్లు. ఎలా తీసుకెళ్తాడు, ఎలా తీసుకొస్తాడు అనేది చూడాలా. क्या जावा हाय కొచ్చే కొచ్చే మనం ఇప్పుడు అలిపిలో ఉన్నాం. ఇక్కడ చూడండి, లోకల్ ఆటో టైప్ మాదిరిగానే బోర్డు బండి తిప్పుతున్నాడు. ఇది బస్ స్టాప్. ఇది చూస్తున్నారా, ఇది వాళ్ళ స్టాఫ్. ఇది జనాలు ఎక్కడానికి. మనం ఆటోగ్రాఫ్ సినిమా చూసాం కదా, రవితేజ్. అది సేమ్ అదే ఏరియా, అదే లొకేషన్. అక్కడే వచ్చాం. అది ఇంకో స్టాఫ్. అక్కడ జనాలు నిలబడి ఉన్నారు కదా. అది ఇంకా ఇంకోటి, అది ఇంకో రూట్. మొత్తం మన ఏరియాలో మనం ఎలా అయితే తిరుగుతాం, ఆటోల్లో స్టాఫ్లు ఎలా ఉంటాయో అలా ఇక్కడ ప్రతి చోట ఇది చూస్తున్నారుగా. దారి పక్కనే మళ్ళీ అక్కడ స్టాఫ్ ఉంటుంది. అలా ఎక్కించుకుంటూ ఉంటారు జనాల్ని. జనాలు అట్లా వెయిట్ చేస్తూ ఉంటారు షిప్ కోసం. అక్కడ ఇంకో పడవ ఉంది. పడవలో వస్తున్నాడు. నది ఇంత పెద్దగా ఉంది కదా, ఇందులో ఎటువంటి ముసళ్ళు కానీ ఏం లేవంట. కొన్ని చేపలు మటుకు ఉన్నాయంట. చేపలు బాగుంది. అలిపి ఇప్పుడు మనం అలిపిలో ఉన్నాం, కేరళలో. రాత్రి మేము ఇక్కడ స్టే చేసినాం. ఈ రూమ్లోనే మనం స్టే కూడా చేసుకుంటాం. ఈ రూమ్లో స్టే చేసాం, పడవలోనే స్టే చేసాం. కింద రూమ్ ఇచ్చారు. మనకు పడవని వాళ్ళు టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు. తిన్నాడు, ఇబ్బంది లేదు. దాలేను బా, ఒకసారి పెడతారండి
అంతేలే కానీ పెద్ద గూగుల్ ఇక్కడ పెట్టరు. మేము కూడా ఆపుతున్నాం. మేము కూడా మా తగ్గింది ఫస్ట్ మేము యాడ్ చేయగలం ఇక్కడికి వచ్చిన తర్వాత. అదే పట్టే నాష్టా బాబా కూడా వచ్చాడు. కరిపినవా? ఇవి మన రూమ్స్. బెడ్ గిడ్డు మొత్తం ఇచ్చారు. అదొక రూము, ఇదొక రూము. చాలా డీసెంట్గా ఉంది రూమ్స్. నిద్ర కూడా రాత్రి బాగుంటుంది. లోపల ఏసీ కూడా ఉంది. కాస్ట్ మటుకు చాలా ఎక్కువ. ఇలాంటి చోట వచ్చినప్పుడు ఇక కాస్ట్ గురించి మనం ఆలోచించకూడదు. అంత వెళ్తే అంత ఎంజాయ్ చేయడం మనం పని. కాకపోతే అనుకుంటానే కానీ డబ్బు ఖర్చు కాకూడదని. డబ్బు ఖర్చు అయితేనే ఇవన్నీ దొరికేది. మామూలుగా అయితే దొరకవు ఇవన్నీ. సంపాదించేది కొద్దిగా గొప్ప ఖర్చుకి కోసం ఇట్లా చేయడం తప్పలేదు. గవర్నమెంట్ బస్సు కాడి చూసి కాడి గవర్నమెంట్ ఇక్కడ డైలీ ఆటో తిరుగుతుంది. ఇక్కడ మొత్తం పడవలు చాలా బాగుంది. సినిమా మాదిరిగా కన్నా ఇంకా ఎక్కువ ఉంది ఇక్కడ. ఇడ్లీ చూసారా ఎట్లా ఉన్నాయో? ఈ చట్నీ మొత్తం ఇక్కడ కొబ్బరి నూనె వాడతారు. సాంబార్ మన వాళ్ళు సాంబార్ని అవలీలుగా మొత్తం స్మాష్ చేశారు. సాంబార్ అయిపోయింది. సాంబార్ చెప్పేస్తాను ఇప్పుడే. వీళ్ళు ఎంత మాదిరిగాను ఇడ్లీలో సాంబారు చట్నీ రెండింటిని రఫాడిస్తున్నారు. సాంబార్ సరిపోవాలా? అదే సాంబార్ చెప్పొచ్చాను ఇప్పుడే. వస్తున్నారు, తెస్తున్నారంట. కేరళ ఆలు చూస్తున్నారుగా. ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర మనకి బైకులు, కార్లు మనకి ఎట్లా ఉంటాయో అలాగే వీళ్ళకి అలా ఉన్నాయి. ఇంటింటికి ఒక షిప్పు, చిన్న చిన్న బోర్డులు. ఇల్లు కూడా చూసారు ఎంత బాగున్నాయో. లైఫ్లో ఇలాంటి ఎంజాయ్ చేయకపోతే ఇంకా ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఎంజాయ్ చేయబోతుంది. ఇంకా రోడ్డుని ఇక్కడే సమంత, నాగ చైతన్య వాళ్ళు సినిమా షూట్ జరిగింది కూడా ఇక్కడే. నేనేదో కామెడీగా నేను సమ్మర్ ఇడ్లీ తినను అని చెప్పానండి. అంత మాత్రానే మళ్ళీ రెండోసారి మళ్ళీ మొదలు పెట్టాడు. ఏ మాత్రం అన్నా సరే మనిషికి ఇంత దూరం వచ్చావు కదా, తింటావా తినవా, తినబోతే ఎట్లాగా అనేది కూడా ఆలోచించకుండా అసలు మనిషిని ఏమాత్రం నీరసం వచ్చి ఇక్కడ తిందామంటే వీళ్ళు సాంబార్ ఇడ్లీ అంటున్నారు. దీంట్లో కూడా సాంబార్ అంట. ఈయనేమో ఇడ్లీ తింటే బీపీ డౌన్ అయింది.